అంటారు పెద్ద ముండని పిడేలుని అబద్ధం ఆడగలనా? మీ అందము మీ చందము, మీ అందము మీ చందము, మీ ఐశ్వర్యం మీ చతురుకలు పలికించిన మరి ఇదో నీ భంగిమను నాశనం గాను మైదుకూరు బస్ స్టాండ్ అని తెలుపు చేసేవే. నేను వచ్చింది మీ భంగిమలు చూడటానికి, అమ్మాయి బామా కరపం చూడటానికి. పిలిపించి అమ్మాయిని అమ్మ కడుపు మాడ ఎవరని తెలియదు పొంగు మీద ఉండాలి నాయన అనిగిద్దులేని సంబడం తొందరగా పిలిపించు. అమ్మే బాబు గారు వచ్చి ఇంతసేపు అయినా లోనికి రమ్మనరేమే, ఇన్ని నాళ్ళకు వచ్చాడని కోపమా ఏమిటి? ఆయనకేం ఖరిమే రంగనాయకి ఇంటికి పోవడానికి రూపమనగా మన్మధుడు, శర్మం మందోళ తప్ప అక్కడ వచ్చింది భాగ్యమునగా కుబేరు, అది కూడా మనం తొందరగా కానీ దానమునకు కర్ణుడమ్మా. మా తాతగారు ఏనాడో ధర్మం చేసాడు, కొట్లో నిలబడిన పంచలో టీవీకి రారాజమ్మ. కాకపోతే ఆయన మడుగులో దూరాడు, ఈయన మన కొంపలో దూరాడమ్మ. ఆ నడక చూడవే అచ్చం అత్తరమ్మే సత్తార్ సాహెబ్ నడికే తల్లి. ఇంకా నయ్యం లుంగీలమ్మే లంగడా సాహెబ్ నడకల్లా. ఇస్పేట్ హౌస్ కాదులే తప్ప రెడీ క్యాష్. హలో 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 ఇస్పేట్ హౌస్ కాదు బాబు, రెడీ క్యాష్. రెడీ క్యాష్ ఏడు మోగితే ఈ మొండకేమి లాసు. అన్ని ఈడేదో లాసు లాసు అన్నాడు. ఆడ కోసైపోయి నాసి రకం లాగుంది. నాసు రకం అయితే గుంజుకొని నంచుకోవు, మధ్యగన్నంలో మామిడికాయ ముక్కలాగా అమ్మ. సరే కాని బాబు, ఆ రంగనాయకి ఇంటికి వెళ్ళకంటే అమ్మాయి బాధపడుతుంది. నేను ఆనన్నా తప్ప ఫ్రెండ్స్ లేరు. ఫ్రెండ్స్ ఈడ్చుకెళ్తే కాలు బట్టా చేయి బట్టా చీ కాదులే కన్నవ్వ బట్టి 4, 5, 6, 7 సార్లు శాంపిల్కి వెళ్ళాను. 7-8 సార్లు వెళ్ళా, ఇంకా శాంపిల్ గానే ఉందా? సున్నా కలిపితే కదా తప్ప పట్టింపు. సున్నా కలుపుకోలేకపోయారు, పట్టింపు లేకుండా పోయేది తప్ప. సున్నా కలిపితే నేను చూడగలిగేవాడిని. ఏనాడో రద్దు అయిపోయి పెద్దల్లో కలిసి తద్దినాలు పెట్టేవాడు కూడా ఇసుకు పుట్టేది. నాకు ఎలా కడుగుతా దాని ఇంటికి వెళ్తాం తప్పు అంటావా? తప్పున్నారా? తమరెక్కడ, తమ దర్జా ఎక్కడ, రాలుగై ముండ రంగనాయకి ఎక్కడ? మీలాంటి వాళ్ళు అలాంటి దానికి తొక్కవచ్చు అని లతప్ప. బాబు గారు ఈసారి దాని ఇంటికి వెళ్ళినట్టు తెలిస్తే కాండ్రించి కేకరించి ఆపుకొని సర్దుకొని సెలిమిడి ముత్తలాగా మింగండి. ఏమనాయనా ఇంత వచ్చింది? మీకు ఎప్పుడు రాదా? రాదు బాబు. శాంపిల్ కూడా రాదా? వచ్చినా వారకానికి అంతో ఇంతో వస్తుంది, కానీ మీలా వరద కొడుచుని ఒండ్రులా మాత్రం ఇంత రాదు. ఇంకేం వస్తుందో ముండగా తడారిపోయింది. చక్కగా సెలవిచ్చారు నాయన. మీలాంటి వాళ్ళు మొత్తం మడారిపోయి మా కోపంలో దూరంగా లేదు, మాకు తడారిపోతే తప్పేముంది? సరే కానీ బాబు, మనకు అదే ఉందా? ఏం తిక్క కాదు బాబు. ఓహో తీట. తిక్క కాదు, తీట కాదు. ఇలా దగ్గర రండి. వద్దులే, అమ్మాయి చూస్తే నీ కోసం వచ్చారనుకుంటది. ఇక్కడే ఉంటా, ఫోన్లో చెప్పినట్టు చెప్పు. ఫోన్లోకి నాకేం తెలియదు నాయన, పొయ్యేదుకునే గొట్టంలో చెప్పినట్టు చెప్తా. ఎట్టగట్టు చెప్పు, నాకు అర్థమయ్యేటట్టు చెప్పు. అదే బాబు గారు, వ్యాపారం ఏది వ్యాపారం? ఏది మునమో వ్యాపారం? ఏని అమ్మ కడుపు మాడ ఎవరం తెలియదు. అయ్యో మీకు అర్థం కాలేదు నాయన. మా లాంటి వాళ్ళని అడ్డం పెట్టుకుని ప్రోగ్రామ్ ఉండకూడదు, బిల్డింగ్ల మీద బిల్డింగ్లు గడిచారు. అయినా సంగతి మనకు ఎందుకులే బాబు. అదే బాబు, నల్ల మందు వ్యాపారం. నల్ల మందు వ్యాపారం ఏని? అది స్మగుళ్ళ వ్యాపారం. వాళ్ళ ఇంటే బాగా అడుగుతారు, ఈకపోతే 7 గడ్డీలు వెనక్కి నడతారు. ఎవరం తెలియదే. నల్ల మంది అడిగేవు కదా, మనకు లేదు. మన అత్తారు కొన్ని అవసరమా అని మెల్లగంటారే. పూటకు తులన్నారు కానీ పూర్తిగా పడుతుంది. ఇది గజమన్నారా? పన్నా పెద్దని పడాయిగా అన్నారు కానీ బద్ద చిన్నదని మాత్రం బయటపడరు. సరే ఈ రేత్రి జాగ్రత్త చేసి తెల్లవారుదాము ఎర్లీ మార్నింగ్ మంచులో పెట్టి తాటికాయ ఎంత శుద్ధంపుతా చాలా సైజు పెంచు. తమరు సైజు పెంచితే నా సంచి పట్టొద్దు. ఎట్టా తింటా? ఎలా ఏమిటి ఆయన? అల్లుడు గారి పేరు చెప్పి ఐస్ క్రీమ్ లాగా అరచేతులు వేసుకొని ఏది జంతువులు తిన్నట్టు స్పూన్లు లేవు. అయితే మన ఇంటి అన్ని శాస్త్రం లేనమాట. దానికి ఏమి కర్మ నాయన, పెద్ద పెద్ద వాటిని. సరే మీ దగ్గర సిగ్గుమాలింది. నేను వచ్చింది ఇప్పుడే మీ భాష వంట పడ్డది. ఇన్ని సామెతలు అయితే సంకలు తట్టారు, ఆ మాత్రం అర్థం కాలా? సిగ్గుమాలిందంటే
చుట్టపీక. ఏంది నువ్వు చుట్టూలు కాలుస్తా పెద్దగా రొకండి అమ్మాయి అంటే బాధపడ. అయినా మానుకోరాదు. చూడు ఆ చూడ ముచ్చడైన పెదాల పైన ఆ మచ్చలు ఏమిటి? ఎక్కడో కాని రాని చోట మాకు ఒక మచ్చ ఉంటారే మీరు నచ్చకున్నారే. మీకు ఒంటి నిండా మచ్చలే కదా నాయన, మీ మచ్చల సంగతి చెప్పండి. ఓ సరినాగమ్మా, మాకు ఒంటి నిండా ఎన్ని మచ్చలుంటే ఇంటి దగ్గర ఇనపెట్టిన లచ్చలున్నట్టు మా నాయనే. మీ కనుక మచ్చలు పుట్టినయో పురుగులు వాడంటే మీ వ్యాపారానికి ఏం చేసుకో. నా చుట్టా పేసినది కానీ సిగరెట్ ఇస్తా కాల్చు. సిగరెట్ నాకు ఎందుకులే పాప. గిడితే 4 పట్లు పట్టు, గిట్టకపోతే నలపకుండా నాది నాకు ఇచ్చేయి. నా చేతికి దొరికిందా నలపకుండా నేను ఉండలేను, నలిపానా నీకు పనికిరాదు. ఈ దేవుడి పేరు నాకెందుకు నాయన. నాకు కావాల్సిన 1 రూపీస్ ఇస్తే. ఎంతలా తప్ప? 1 రూపీస్. 1 రూపీస్ ఇది ఏమన్నా మంచికి వచ్చిందా? నా తప్ప ఎంత నువ్వు అడిగింది? 1 రూపీస్ బాబు. ఉన్నేగా. అదేంటి బాబు నా సంచి పిసుతున్నారు? ఐఎమ్ సారీ తప్ప ఇప్పుడు దా పిసికింది నీ సంచా? అవును. నా జేబు అనుకున్నది. అమ్మా బాబు గారు చేతిలో చేయి పెట్టాడు, కొత్త తీసుకుని చెప్తున్నాడు. ఎంత తప్ప నువ్వు అడిగింది? 1 రూపీస్. నువ్వు అడిగింది 1, నేను ఇస్తుంది 10. గిటా గిటా అస్పృశ్యత సంచరించుటకు తావే లేదు. వామ్ము ఉంగరాలు ఇవి లాగింది లాభం 2 3 వామ్ము. ఈ ముండ దగ్గర చాలా విద్యలు ఉన్నాయి. హోటల్ ఏరియా గారు చెప్పింది కదా, అంతా కరెక్టే. ముండ దగ్గర చాలా తెలివితేటలు ఉన్నాయి. అమ్మా ఆ. బాబు గారిని చిల్లర డబ్బులు అడిగితే చినిగిపోయిన 10 రూపాయల నోటు చేతిలో పెట్టాడే. అయినా బాబు గారు చెయ్యి బంగారం చెయ్యమ్మా. తప్ప దాన ధర్మాలు చేసే చెయ్యి పచ్చవాతం వచ్చి పడిపోయినా ఆ టయానికి అడ్డట్లు ఎగుర్చున్నాడు. బాబు గారు అయ్యో ఏడుతారని తుప్పర్ల పైన పడుతుంటే అది నోరా పంచాయతీ బోర్డు పంప. 16 సంవత్సరాలు పెంచి అమ్మాయిని మొగడు మొహం ఎరపడగా మీ చేతుల్లో పెడుతున్నా. అమ్మాయి మన్మత మొలక నాయన. అమ్మాయి మన్మద మొలకే, అమ్మ మార్కాపురం పలక. ఆ అబ్బాయి బోర్డు పై ఈ పిలకలు తూదిస్తే పిలిపించు అమ్మాయిని. రావే బాబు గారు తొందరగా పిలిపించు. కొట్లో గుమస్తాలు కూడా లేరు. అదేంటి బాబు? కొట్లో గుమస్తాలు లేకపోతే ఇందాక పుల్లారెడ్డి గారిని కూర్చోబెట్టి వచ్చా. అదేంటి బాబు ఏమయ్యారు? ఆయనైతే నమ్మకస్తుడని కొట్టు దగ్గర కూర్చోబెట్టి వచ్చా. గుమస్తాలు మొత్తాన్ని వరుస పెట్టి తీసేసా. కరోనా వచ్చిందని కొట్లో ఎవరు లేవు. మధ్యాహ్నం దాకా మై చూసుకోవటం, ఆ తర్వాత నేను చూసుకోవడం. ఏంటి చూసుకునేది? వ్యాపారం. తొందరగా వెళ్ళి సరే కానీ బాబు మనుషుల్ని అసలు ఎవరు నమ్మట్లే మేము. ఎప్పుడు నమ్మారు బాబు నమ్మటానికి? ఎప్పుడన్నా నమ్మారా మీరు? తొందరగా పిలిపించు. అలాగనే బాబు మనుషుల మీద నమ్మకం లేదు. చెమట తుడుచుకోండి. తొందరగా పిలిపి. అమ్మాయి చూస్తే నేను ఏమన్నా చేశాను అనుకుంటుందో ఏమో. నువ్వు చేయడానికి ఏడేమన్నా మొత్తం రేఖల గడ్డ చిన్న చేస్తుంటే. అయ్యో అన్ని అలా ఆలోచించుకుంటారే. అమ్మాయి చూస్తే ఏమన్నా అనుకుంటుందేమో, చెమట తుడుచుకోండి అన్న. అదే తొందరగా పిలిపి. సరే కానీ బాబు ఎన్ని రోజుల నుంచో మిమ్మల్ని ఒక్క మాట అడగాలనుకుంటున్నాను. అడుక్కోనికి ఇబ్బంది ఏమిటి? పెద్ద సెట్టి పెళ్లి కానుంచి మొత్తం జీవి సత్రం దాకా అడుక్కోనికి ఇబ్బంది లేదు. అడుక్కోవడం ఏంటి బాబు? అడుగుతాను అన్నాను. నేను అన్నది కూడా తెలియదు, నీకు అర్థం కాలే. అదే బాబు ఎన్ని రోజుల నుంచో మీ చేత ఒక్కసారి పిడుచుకున్నామని. అయ్యో మన ఖాళీ ఉంటలేదు. మై చేత పెట్టిస్తావా? అయ్యో మీరు అపార్థంగా ఆలోచించారు బాబు. మీ చేత 14 కేజీలు వడ్రానం పిడుచుకుందాము అనుకున్నా. ఎన్ని కేజీలు? 14 కేజీలు. అడుగు పెట్టి అరగంట కాలేదు వెళ్ళి అమ్మ కడుపులు మాట. ఆ 14 కేజీలు వడ్రానం పిలిపించామాయన మనిషిని అర్థం చేసుకోండి. అయ్యో నేను ఏమోని అనుకున్నా. ఏయో 2 ఫ్యాన్లో ఫోన్లో పిలిపించుకుందాము, ఎండాకాలం వస్తుంది అనుకున్నా. ఏదో మాయ మాటలు చెబుతున్నాను. అది కాదు తప్ప. ఇంత సరిగా ఉంటే ఏసీ ఎందుకు? 2 ఫ్యాన్లు ఉంటే సుమారు గాలి వస్తుంది. ఆయన ఏదే బిగించేవాడు కదా. ఎవరిని చెప్తే? పుల్లారెడ్డి గారు చెబితే ఇట్లాంటి పనులు బ్రహ్మాండంగా చేపిస్తాడు. అవునా? అయినా రేగల గట్ట చిన్న వల్ల అతను చెబితే 4 ఫ్యాన్లు బిగించేవాడు. వాళ్ళు ఎవరు అక్కర్లేదు నాయన. మొన్న మీ నాన్నగారు వచ్చారు బాబు ఇక్కడికి. ఎవరు? మయ్య. అవును, పెద్ద సెట్టిపల్లి. పెద్ద సెట్టిపల్లి. మయ్య రాడే. ఆదివారం రోజు వచ్చాడు.
అది గుమస్తా లేకపోయింటారు మయ్య వచ్చి ఉంటాడు బాకీ వసూలు కోసం. అవును, నేను వాకిట్లో కూర్చొని ఉండా. లతప్ప ఏమిటి వాకిట్లో కూర్చొని ఉండవు అని పలకరించాడు. మయ్యా మనిషి కనబడితే ఎవరినైనా పలకరిస్తాడు, ఆడవాడు కనబడితే ఎక్కువగా పలకరిస్తుంటాడు. అవును బాబు, ఏం లేదు బాబు గారు, ఇంట్లో గాయాలు దోటలేదు, ఉక్క పోస్తుంటే వచ్చి వాకిట్లో కూర్చున్నాను అన్నా. గాయాలపోతే ఎవరైనా చేసేది ఏముంటుంది. ఆ మాటకు మీ నాన్నగారు ఏమన్నారో తెలుసా? లతప్ప నువ్వేం బాధపడబాక, ధైర్యం చెప్పడం మయ్యా కడప జిల్లాలో నెంబర్ 1. అవును బాబు, లతప్ప నువ్వేం బాధపడబాక, అబ్బాయి చేత 2 ఫ్యాన్లు పంపిస్తాను బిగించుకోమన్నాడు. మయ్య అన్నాడు బాబు. మయ్య అన్నాడే. లేదు బాబు గారు, అయినా మీ నాన్నగారికి ఈ ఊళ్ళో ఎంత పేరుంది? ఈ ఊళ్ళో ఏంది, ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఉంది మైకి. మంచి పేరుంది మైకి. 3 పార్టీలు వెంటబడ్డారు ఎంపీగా పోటీ చేయమని. మయ్య 6 నెలలు ఆలోచించి 3 నెలలు చెప్పాడు. ఏమని? అబ్బాయి మనం మాత్రం ఎలక్షన్ లో పోటీ చేయొద్దు, ఊరకిచ్చే పని అయితే ముఖ్యమంత్రి పదవి తీసుకుందన్నాడు మయ్య. ఊరకొస్తే ఉప్పు ముఖ్యమంత్రి పదవి కావాలంటే ముఖ్యమంత్రి. ఈ ముండకి ఎందుకో రాజకీయం, తొందరగా పిలిపించు. నలుపులతో మనకేం పనే, మనకు కావాల్సింది మొత్తం తెలుపులతోటేనమ్మా.